అక్రమ మైనింగ్ వ్యవహారంలో శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆయన ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 16న కేసు నమోదైన ఆయన జాడ ఇంకా తెలియరాలేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో కూడా కాకాని ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులకు సహకరిస్తారంటూ ప్రకటన రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇంకా ఆయన విచారణకు హాజరు మాత్రం కాలేదు. ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరవ్వలేదు. కాకాని బంధువులకు సైతం నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన జాడ తెలియరాలేదు. ఆయన విచారణకు వస్తే కేసుల్లో మరిన్ని వివరాలు రాబట్టాలని ఇటు పోలీసులు భావిస్తున్నారు. ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ఇటు కాకాని చిన్న అల్లుడు గోపాలకృష్ణరెడ్డి, మిత్రుడు ప్రభాకర్ రెడ్డి, చైతన్య అనే మరో వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవ్వాలని కోరారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు తక్కువ సమయం ఉండటంతో హాజరు కాలేమంటూ పోలీసులకు ముగ్గురు కూడా సమాచారం అందించారు. ప్రభాకర్ రెడ్డి రూరల్ డీఎస్పీ ఆఫీస్కు వెళ్లి విచారణకు కొంత గడువు కావాలని కోరారు. విచారణకు హాజరు కాలేనని తనకు సమయం ఇస్తే ఖచ్చితంగా వచ్చి సహకరిస్తానంటూ లిఖితపూర్వకంగా పోలీసులను విన్నవించుకున్నారు. దీంతో త్వరలోనే తేదీ తెలియజేస్తామని, అప్పుడు వచ్చి సహకరించాలని పోలీసు అధికారులు సూచించారు. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసు తరపున పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కాకాని తరపున సీనియర్ లాయర్ మనోహర్ రెడ్డి వాదించారు. కాకాని ఎస్సీ/ఎస్టీ చట్టాలను ఉల్లంఘించి నేరానికి పాల్పడ్డారని, అందుకే ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్స్ ను వర్తింపజేశారని న్యాయవాది వాదించారు. దర్యాప్తునకు మాజీ సహకరించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అక్రమంగా టన్నుల కొద్దీ క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వారని కూడా పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు ఉన్న హైకోర్టు బెయిల్ పిటిషన్పై తీర్పును వాయిదా వేసింది.